అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహంలో ఇచ్చే అంశాలలో ఈ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం పర్యావరణ సోయి. నిజమే, పర్యావరణం మీద ఎవరికి ఏ విధమైన ఆలోచన విధానం లేదు. అలాగే పర్యావరణం గురించి బాధ లేదు, పర్యావరణాన్ని రక్షించాలన్న సోయి లేదు. ఆ ఉద్దేశాన్ని అంశంగా మారుస్తూ పర్యావరణ సోయి అని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపికైన కవితలతో ఈరోజు మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం అలరిస్తుంది అనడం కన్నా మనలందరినీ పర్యావరణం రక్షించే విధంగా ప్రోత్సహిస్తుంది అనడం సబబుగా ఉంటుంది. ఈరోజు మన కవులు, కవయిత్రులు వారి వారి అత్యుత్తమ కవితలతో కార్యక్రమానికి విచ్చేస్తారు. వారికి స్వాగతం చెప్తూ శుభాకాంక్షలు కూడా తెలుపుదాం. ధన్యవాదాలు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం పర్యావరణ సోయి. శీర్షిక పర్యావరణ స్పృహ. పచ్చగా సుఖంగా ఉండాలంటే మనం కాళ్ళు చేతులు ఆడించాలి, చెట్లు స్వేచ్ఛగా బలంగా. మట్టి శరీరం వేర్లలో ప్రవహించాలి రక్తం. మట్టి శరీరం వేర్లలో ప్రవహించాలి రక్తం. గాలి, నీరు, వెలుతురు చేసుకోవాలి ఆలింగనాలు. మతి చెడగొట్టని పర్యావరణం ఆరోగ్యదాయకం. మతి చెడగొట్టని పర్యావరణం ఆరోగ్యదాయకం. ఆయుష్ మన ఒక్కరిదే కాదు, చుట్టూ ఉన్న వాతావరణానిది. రెండింటి మధ్య కంటికి చూపుకు ఉన్న సంబంధం. ప్రకృతి తలలో పరిమళమై పూస్తే రెక్కలు విప్పుకున్న ఆనందం విహరిస్తుంది ఆకాశంలో. శరీరం తేలికై పడుతుంది ఆరోగ్య బాట. ఉన్న చోట ఉన్నదంతా పోగొట్టుకొని సేద తీరడానికి పచ్చని ప్రకృతి ఒడిలో చేస్తాం విహారయాత్రలు, వినోద పర్యటనలు. పర్యావరణ సోయి కాలిగోటితో సమానమనుకుంటారు కొందరు, రాలిపోయిన ఎంటికనుకుంటారు కొందరు, రాలిపోయిన ఎంటికనుకుంటారు ఇంకొందరు. ఆదాయమే వాళ్లకు అద్భుతమైన సౌందర్యం. పచ్చని చెట్లు పోతే ప్లాస్టిక్ చెట్ల వ్యాపారం. గనుల కోసం దట్టమైన వనాలు నరికేయిస్తారు. రేపటి రూపాన్ని బొందలగడ్డ చేయడంలో నిపుణులు. పర్యావరణ శాఖలది పై మెరుగుల సోయగం. పర్యావరణ సోయి మనసులో నిలిస్తే భూమి నీటి గర్భం ధరిస్తుంది. వాకిట్ల, పెరట్ల, వాడకట్టంతా, ఊరంతా పచ్చదనం పర్వతంలా ఎదుగుతుంది. పూలు పండుగ చేసుకుంటాయి. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం నా కవిత అత్యుత్తమ కవితలలో సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. గురువర్యులకు ధన్యవాదములతో ఈ వారం అంశం పర్యావరణం సోయి. నా శీర్షిక నిండా ముంచుతున్న అలసత్వం. ప్రమాదమంచున నిలబడ్డాం, పరివర్తన ప్రతిజ్ఞలు ఎన్నో చేశాం. పక్కోడి పనిలా ఆవరించిన నిర్లిప్తత, ఎక్కడెదిగిపోతాడోనని నిష్ఠూరాలు. ఉల్లిపొరల్లా పెయ్యంతా ఒలుచుకుంటూ తల్లి కడుపులో ఉండగా తన్నినట్టు ధాతువులని, బొగ్గు, ఇంధనాలను చీల్చుతూ పోతుంటే చివరికి అవని శూన్యమే. అదే కాకుండా పాలిథీన్లతో ప్రాణహాని అన్నా వదలక వీర లెవెల్లో విస్తారాకుల బడాయిలు, డిస్పోజబుల్ గ్లాసుల నీళ్ళ గ్లాసుల డాంబికాలు, చప్పున పీల్చే ఛాయ్ గ్లాసుల గొప్పలు. అతి కష్టం మీద ఎక్కడో ఒక్కరో ఇద్దరో సోయికొచ్చి ఎవరైనా సోల్తి తీసి మాట్లాడితే పెద్ద చెప్పొచ్చావులే అంటూ నిట్టూర్పుల నీరుగార్చే మాటలు. నిండా మునుగుతున్న అలసత్వం, నిక్కచ్చిగా నిలబడ్డ వారిని నిలువునా నీరుగార్చే వింత ప్రయత్నం, ఆలోచనను అటకెక్కించే తత్వం. మాట చెబితే వినే రోజులు కావు, తాట తీసే సెక్షన్లుండాలి. జీవరాశులేవి కాట కలిసిపోకుండా కాపాడుతూ నికార్సుగా మాటు వేసే నిఘాలుండాలి. ధన్యవాదములు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు, హైదరాబాద్. గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్సర్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సులు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా
అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక ప్రకృతి కాంత. ప్రకృతి కాంత పచ్చటి పావడాలో ఎర్రపూల జాకెట్టుతో వెండి వెన్నెల పరికిణీలో ఎంత అందంగా ఉండేదో. నవనాగరిక సమాజంలో ఆకాశహార్మ్యాల నిర్మాణంలో కుక్కలు చింపిన విస్తరిలా తునాతునకలై కళావిహీనమై కాంక్రీట్ జంగిల్లో ఏకాకిగా నిర్వీర్యమై నిస్సహాయంగా విగత జీవిలా నిలబడిపోయింది. ప్రాణవాయువులైన ఆక్సిజన్ని ప్రజలకు ప్రసాదంలా అందించి తన మనుగడకే ముప్పు తెచ్చిన మనిషి కోసం ప్రకృతి కాంత కన్నీళ్లు కారుస్తోంది. రేపటి తరం కోసం యోచించక తరువులను ఆచూకీ లేకుండా నరికివేస్తూ కాలుష్యాన్ని అపరిమితంగా పెంచేస్తున్న చిన్న మనసున్న మనిషి కోసం చింతిస్తోంది. ఆస్తులు అంతస్తులు వారసులకు ఎన్ని ఇచ్చినా ఆమ్లజని లేని ధరిత్రిపై మనిషి ప్రాణానికే రక్షణ లేదని శోకిస్తోంది. ఓ మనిషి తిరిగి చూడు, నీ కోసం నీ వారి కోసం నన్ను నిలబెట్టుకో అని గొంతెత్తి అరుస్తోంది. ఇప్పటికైనా మించిపోలేదు సమయం. నేటి మొక్కని రేపటి వృక్షమై నీ వారిని హక్కును చేర్చుకుంటాను, ఆక్సిజన్ అందిస్తాను అని పిలుపునిస్తోంది. ధన్యవాదాలు. నేటి కవితా సమూహ గురివర్యులకు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, దాస్యం లక్ష్మయ్య గారికి నా నమస్సుమాంజలు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత మేడం గారికి నా నమస్సులు. నేటి కవిత శీర్షికలో నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. వారు ఇచ్చినటువంటి అంశం పర్యావరణ సోయి. నేను పెట్టిన శీర్షిక కాలుష్యరహితం. ఒకప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలు కళ్ళకు విందు చేస్తూ హాయిని గొలిపే వేళ పిల్ల పిచ్చుకలు చేలపై వ్రాలి అరకొరగా పడి ఉన్న ధాన్యపు గింజల్ని తినే మధుర దృశ్యం, కొంగలు బారులుగా చేలలో నీటిని ముక్కుతో తాగిన వైనం, పల్లెపడుచులు పొలాల్లో కోతలు కోసే తరుణం, ఎంత కమనీయమైన దృశ్యాలు, ఎంత రమణీయమైన దృశ్యాలు. ఈనాడు కానరాదు కనులకు పచ్చని మొక్క ఎక్కడ చూసినా భవంతులు వెలుస్తూ గాలి కూడా చొరబడడానికి సందు లేకుండా, వెలుగుకి అవకాశమే లేకుండా కనులకు సాక్షాత్కరిస్తున్నాయి. పర్యావరణం కలుషితమైంది. వాహనాల జోరు, శబ్ద కాలుష్యం పెరిగి వింత జబ్బులకు మానవులు గురై అవస్థలు పడుతున్న దృశ్యం. ఈ దుస్థితికి, ఈ పరిస్థితికి కారణం ఎవరు? మనమే. ప్లాస్టిక్ వాడకం పెరిగి భూసారం తగ్గి పచ్చని మొక్కలు పెంచడం మానేసి కాలుష్యపు కూరలలో భూమాత చిక్కుకుని రోధిస్తోంది. లేవండి, ఇకనైనా మేల్కొనండి. ఇంటింటా పచ్చని మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడి కాలుష్యరహిత సమాజాన్ని భవితకు అందిద్దాం. భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడదాం. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి దృశ్య కవితా గానలహరి కార్యక్రమ నిర్వాహకులు గురువర్యులిద్దరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి, ఆస్టిన్, అమెరికా. నేటి కవిత అంశము పర్యావరణ సోయి. నా కవితా శీర్షిక సోయి తప్పుతున్న మనిషి. గోడలు పెరిగి నీడలు కరువై మేడలు ఎక్కి నడుము విరిగి వేడి ఎక్కువై ప్రాణవాయువు తక్కువై వాడిపోతున్న మనిషి. ఎత్తైన భవనాలకు చిత్తైన చెట్లు, చల్లని గాలి కరువై యంత్రాలతో దోస్తీ చేస్తూ అభివృద్ధి మంత్రం జపిస్తూ అడవులను కొట్టేసి చెరువులను మింగేస్తూ కొండలను పిప్పి చేస్తూ మట్టిని లోతుగా తవ్వేస్తూ ప్రకృతికి భంగం కలిగించి కాలుష్య కోరలకు బలి అవుతూ రక్షించలేక కుక్షి కోసం భక్షిస్తూ పర్యావరణ సోయి మరచి కాలుష్యపు గొయ్యిని తవ్వి ఊబిలో చిక్కి శల్యమై తనంతట తానే నలిగిపోతూ విలవిలలాడుతున్న భూమాత సాక్షిగా, ఆహారం కరువై దాహం తెరకెక్కి తహతహలాడుతూ భవిష్యత్ తరాలకు వారసత్వంగా ఇచ్చే కాలుష్య నిధిని తగ్గించాలంటే, చల్లగా బతకాలంటే గుట్టలను చిత్తు చేయక చెట్టు పిట్టకు జీవం పోస్తూ నీటి నిలువను పెంచుతూ పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ చెట్ల విలువను తెలుసుకొని వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తే ప్రకృతి పచ్చగా ప్రాణులన్నీ వెచ్చగా. ప్రకృతి పచ్చగా ప్రాణులన్నీ వెచ్చగా. నమస్కారం. మీ సీతాలక్ష్మి. సమూహ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ తుమ్మూరు జగన్మోహన్. ఈ వారం పర్యావరణ సోయి అన్న అంశానికి
అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక ప్రకృతితో కలిసి జీవిస్తుంటే. మొక్కలు నాటినప్పుడు చేసే ఆర్భాటం వాటిని కాపాడేందుకు ఆవిరైపోయాయి. చుక్క నీరు పోసే తీరిక లేకపాయే. మనదనుకునే తత్వం మనుషులకు లేదాయే. ఎండలకు ఎండిపోయే వానలేమో రాకపోయే. చివరికి ఆకులు రాలి కూలిపోయి. పురిటిలోనే చచ్చిన మొక్క చెట్టెలా అవుతుంది? బిడ్డను పెంచినట్టు మొక్కను కంటిపాపలా పెంచుదాం. పచ్చని తరువుల హరితవనం సృష్టిద్దాం. పర్యావరణ సోయి ప్రజల్లో కలిగిద్దాం. అటు వాహనాలు, ఇటు ఫ్యాక్టరీలు వదిలిన పొగ ఇంతింతై పెరిగిపోయి పరిసరాలు కలుషితమాయే. పచ్చని ప్రకృతిలో స్వచ్ఛమైన గాలి కలగా మిగిలిపోయి. వాహనాల వాడకం తగ్గిద్దాం. నడకను ప్రోత్సహించి పర్యావరణానికి మేలు చేద్దాం. ప్లాస్టిక్ భూతం పంచభూతాలను ఆక్రమిస్తుంటే చిత్తైపోయిన మనిషి మత్తులో దాన్ని హత్తుకొని పడుతున్నాడు. ప్లాస్టిక్ మోజు వీడి కాగితాన్ని ప్రేమిద్దాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటే, ప్రకృతిని కాపాడుతుంటే, ప్రకృతితో కలిసి జీవిస్తుంటే ప్రశాంత పర్యావరణం సొంతమవుదాం. ధన్యవాదాలు. నేటి కవిత నిర్వాహక వర్గానికి హార్దిక నమస్సులు తెలియజేసుకుంటూ, నేటి కవితాంశం పర్యావరణ సోయి అంశానికి నా కవిత శీర్షిక పచ్చదారం కుట్లు వేయాల్సిందే. విరించి కొంచెం దరహాసమై అచ్చమైన వర్ణాలతో పొడమి వన్నెకు చిన్నులెద్దింది ప్రకృతి పచ్చటి చిత్రం ఒకటి గీసుకొని. శతాబ్దాల తరబడి చెక్కు చెదరని పచ్చని సామ్రాజ్యంగా విస్తరిస్తూ ఆలంబనగా నిలుస్తోంది. అది జీవకోటి అక్కరకు సజీవ చిత్రమై. అక్కడ ప్రాణవాయువు కర్మాగారాలు ఎన్నో పెట్టుబడి అడగకుండానే నిరంతర ఉత్పత్తిలో శ్రమిస్తున్నాయి. జీవనాడి ఆయుష్కు ఊపిరిగా గూడు కట్టుకున్న స్వార్థం ఆకాశ హర్మ్యాలకు అర్రులు చేస్తూ ఊపిరిని పలచన చేసుకుంటోంది పచ్చని గుండెలపై కాంక్రీటు కోటింగ్తో. ఇప్పుడు ప్రతి చేయి పచ్చదారంతో కుట్లు వేయకపోతే ప్రపంచపటం ఉనికి ప్రశ్నార్థకమే. ఓజోన్ ముసుగు మాయమైతే. ధన్యవాదాలతో మీ కాదంబరి శ్రీనివాసరావు. అందరికీ నమస్కారములు. నా పేరు మధ్యల సరోజన, జగిత్యాల. ఈ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో తేదీ 5/6/2024 రోజు నేటి కవితా సమూహంలో ఇచ్చిన పర్యావరణ సోయి అంశానికి గాను రక్షిస్తే రక్షిస్తా శీర్షికన నేను రాసిన కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్యులు, సమూహానికి పెద్దవారు, మమ్మల్ని తీర్చిదిద్దుతూ చక్కటి కవితలు రాసే విధంగా రాళ్లను శిల్పులుగా మలుస్తున్నటువంటి మా గురువులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే సమూహాన్ని చక్కటి క్రమశిక్షణతో నిర్వహిస్తున్న గురువులు అడ్మిన్ సోదరులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారులకు హృదయపూర్వక నమస్సుమాంజలి. సమూహ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారములు. మానవాళికి ముప్పు తెచ్చే పర్యావరణ కాలుష్యం చేస్తున్న మనిషికి సోయి ఉంటే కదా ప్రగతిని సాధించానంటూనే పతనానికి జారిపోతూ అధోగతి పాలవుతున్నాడు. మానవ జాతి మనుగడకు మూల కారకాలైన గాలి, నీరు, వాతావరణ, జీవజంతు జలాలు కాలుష్యం చేస్తూ పరిరక్షించడం మాని ప్రాణాంతకమైన చర్యలతో తాను చస్తూ నలుగురిని తనతో చంపుతున్నాడు. నన్ను రక్షిస్తే
ప్రాణవాయువునిచ్చి తల్లిగా నీడనిచ్చి సేద తీర్చుతానంటూ కల్పతరుగు పొదుపు చేసి నన్ను కాపాడితే తాగే నీటిగాను పంటలను అందించి కాపాడుతానంటుంది నదిమా తల్లిగా నీరు. సహజమైన వనరులన్నీ దాచి దోచినప్పుడైనా నా బిడ్డలేనని సహనంతో సహించే భూమాత నన్ను రక్షిస్తే కంటి పాపలను కాచే కంటి రెప్పనై కాపాడుతానని దరిత్రి చెప్తూ ఉంటే ఇకనైనా సోయికొచ్చి ప్రకృతిని రక్షిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని కల్పించిన గురువులిరువురికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇట్టి కార్యక్రమ నిర్వాహకురాలు సోదరి శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. సెలవు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారాలు. నా పేరు పద్మలత నరహరి, చెర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఇప్పుడు చదవబోయే అంశం పర్యావరణ సోయి. నా కవితా శీర్షిక అలసత్వం. ఏ ఒక్కరిది కాదులే అందాల వసుధ అందరి కోసం. సకల చరాచర జగత్తంతా కలిస్తేనేగా మరి పుడమికి నిజమైన నిండుదనం. మానవులొక్కరి సొంతమేనా మహనీయ భూగ్రహం, మిగతా జీవాలకసలు లేదా స్థానం. పర్యావరణ సోయితో మసిలితేనే మిగులుతుంది ధరణిపై జీవమన్నది. స్వార్థమే నైజంగా మార్చుకుంటే, దురాశతో భూమినంతా ఆక్రమిస్తుంటే, వనాలన్నీ తుడిచేసి పచ్చటి పొలాలను కాంక్రీట్ జంగిల్స్గా మార్చేసి, విచ్చలవిడితనంతో అమాయకపు జీవులను అంతం చేసి, కొండలను గుట్టలను చదును చేసి, నదుల్లోని ఇసుకను తరలించి, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి ఏం సాధిద్దామనో మరి మనిషికి ఆగని పరుగులు. తనదాకా రాలేదని అలసత్వమో, తనదాకా రాదనే నిర్లక్ష్య ధోరణో. నటిస్తున్న తన దొంగ నిద్ర నుండి ఎప్పటికి మేలుకుంటాడో మానవుడు. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నేను పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహంలో పర్యావరణ సోయి అన్న అంశాన్ని ఇచ్చినప్పుడు రాసిన కవితల్లో నా కవిత కూడా అత్యుత్తమంగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ గారు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నా కవితని చదివి వినిపిస్తాను. అంశం పర్యావరణ సోయి. నా శీర్షిక కనుమరుగు. జీవాధారమై, జీవనాధారమై, పరుల కోసమే పనిచేసే ప్రకృతి పర్యావరణం. ఎప్పుడు తన లాభం చూసుకోకుండా, కాస్తంత విజ్ఞానం ఉంది కదా అని అన్నిటిపై పెత్తనం చేసి తన గుప్పెట్లో పెట్టుకుని స్వలాభం మాత్రమే ఆశించే మనిషి. ఎంత వ్యత్యాసమో కదా. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నానన్న సోయి లేక, పాలు తాగి తల్లి రొమ్మునే గుద్ది చంపేస్తున్నానన్న ఇంగితం లేక, మనిషే పర్యావరణం పట్ల కాలాంతకుడై కరకుగా ప్రవర్తిస్తుంటే బలమైన శక్తి స్వరూపిణి ప్రకృతి ఊరుకుంటుందా? తగిన గుణపాఠం చెప్పే తీరుతుంది. కాలంలో నిలిచి ఉండేది, కలిసి ప్రయాణం చేసేది ఆ అద్భుత అందం మాత్రమే. కాలరాస్తే కాళరాత్రి స్వరూపమెత్తి కనుమరుగు చేస్తుంది. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. ఈ వారం అంశము పర్యావరణ సోయికి గాను నా కవిత హాయిగా బ్రతికేద్దాం. పార్కులోకి వచ్చి తిన్నదంతా తిని చిందరవందరగా చెత్తంతా పారేస్తే ఎత్తిపోసేవాళ్ళు కరువయ్యి చెత్త గాలికి కొట్టుకొని వచ్చి మన మొహాన్నే కప్పేస్తుంది. అన్ని పదార్థాల వాడకం తెలిసిన వాళ్ళం, అందరం చెత్తను ఉత్పత్తి చేస్తాం. వ్యర్థాలను పంపించే విధానం తెలిసుండాలి, లేకుంటే డబ్బులిచ్చి రోగాలు కొనుక్కున్నట్టే. భూమిలో ప్లాస్టిక్ను తగినంత పాతిపెట్టాం. సముద్రాల్లో చెత్త పాతాళం వరకు దించాం. వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టి ఆకాశాన్ని నింపేసుకున్నాం. వాహనాల కార్బన్లతో పట్టణాలను ముంచెత్తాం.
వీలైనంత వరకు చెట్లను నరికేసుకున్నాం. ఓజోను పొరకు చిల్లులు పొడి చేసుకున్నాం. విషవాయువులను సృష్టించి లోనికి పీల్చుకుంటున్నాం. విషవలయంలో బ్రతుకులను సాగదీస్తున్నాం. విషాన్ని తింటూ కాలకూటాలను తాగేస్తున్నాం. పాషాణాలను పాతేసుకొని వాటిపై కూర్చున్నాం. అణుధార్మిక సైనేడు బాంబులపై స్వారీ చేస్తున్నాం. ఇంటికొక చెట్టును పెంచుకొని ఇంకుడు గుంత తవ్వుకొని కర్మాగారాలను బొగ్గుతో నడపకుండా వాహనాలను విద్యుత్తుతో నడిపిస్తే అందరం పర్యావరణ సోయితో నడుస్తున్నట్టే, అన్ని పొదుపుగా వాడుకుంటున్నట్టే. బ్రతికినన్నాళ్ళు హాయిగా బ్రతికేద్దాం. అందరూ నమస్కారం. మిత్రులందరికీ నమస్కారములు. కేలలిత ధర్మపురి. పర్యావరణ సోయి అంశానికి గాను విషవృక్షం శీర్షికతో నా కవితను చదవబోతున్నాను. జీవకోటికి ప్రాణాధారమైన పంచభూతాలను పరిహసిస్తున్నాడు నేడు. విజ్ఞానవంతుడను నేనే, నన్ను మించిన వారు లేరు అనుకుంటూ అజ్ఞానపు మానవుడు. అధిక రసాయనాల ప్రభావంతో జీవకోటిని అతలాకుతలం చేస్తూ పర్యావరణ సోయిని మరిచి ప్రమాదాలకు కారణభూతుడవుతూ పెరుగుతున్న అధిక జనాభాతో తరిగిపోతున్న వృక్ష సంపదతో నిలువ నీడలేక కడుపు నింపుకోలేక అయోమయానికి గురి అవుతున్న ప్రాణులకు కరువవుతున్నది రక్షణ. నేటి మానవుని అనాగరిక చేష్టలతో స్వార్థపూరితమైన మనస్తత్వంతో వింత వింత వ్యాధులతో పర్యావరణంలో జీవ వైవిధ్యం దెబ్బతింటున్నది. మానవుని మనసులో నాటుకున్న అత్యాశ అనే విషవృక్షం పెరిగి పెద్దదవుతుంటే ప్లాస్టిక్ భూతాన్ని కట్టడి చేయలేని ప్రభుత్వ అసహాయత తోడవగా అంతెరుగని రసాయన దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతూ క్షోభిస్తున్నది ప్రకృతి మాత. తనను కాపాడమని వేడుకుంటూ నేను బాగుంటేనే మీకు రక్షణ అని హెచ్చరిస్తూ, ఓ మేధావులారా, ప్రకృతి ప్రకోపిస్తే తట్టుకోలేని అశక్త మానవులారా, పర్యావరణ పరిరక్షణకై నడుములు బిగించండి. అధిక సంఖ్యలో మొక్కలు నాటుతూ ప్రకృతి పచ్చదనానికి పాటుపడుతూ ప్రకృతి బీభత్సాలను అరికడుతూ హాయిగా సేద తీరండి అందమైన ప్రకృతి ఒడిలో. విన్నారు కదండి మన నేటి కవిత సమూహ కవులు కవయిత్రులు పర్యావరణ సోయి అన్న అంశానికి వారి గళాల్లో వినిపించిన తీరు అద్భుతంగా ఉందని ఆశిస్తున్నాను. వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ మరొక అంశంతో కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.